ఈ క్వశ్చన్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం లో నుంచి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే ఒక ఇన్ఫైనైట్ వైర్ ని వాడు ఏం చేశాడంటే ఈ షేప్ లో ఇలా బెండ్ చేశాడు అనమాట. అయితే ఈ ఆర్క్ యొక్క రేడియస్ స్మాల్ ఏ అనుకుంటే ఏమి ఇందులో పాస్ అవుతున్న కరెంటు ఐ అని అనుకుంటే ఏమి ఎగ్జాక్ట్ గా సెంటర్ దగ్గర మీన్స్ ఆరిజిన్ దగ్గర మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంది అని అడుగుతున్నాడు క్వశ్చన్ లో. అయితే ఇక్కడ మొత్తము ఈ షేప్ ని మనము 3 కండక్టర్స్ గా రాయొచ్చు. ఒకటి ఇది స్ట్రైట్ కండక్టర్, రెండోది ఆర్క్, ఇంకొకటి కూడా మళ్ళీ స్ట్రైట్ కండక్టరే. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో సో దిస్ ఈస్ ద ఫస్ట్ కండక్టర్ అండ్ దిస్ ఈస్ ద సెకండ్ కండక్టర్ అండ్ దిస్ ఈస్ థర్డ్ వన్. ఓకే, ఫస్ట్ వీడి వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత వస్తుంది తెలుసుకోవాలంటే ఒక స్ట్రైట్ కండక్టర్ వల్ల అందులో ఉండే కరెంట్ ఐ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ పాయింట్ దగ్గర ఎంత ఉంటుంది అని అంటే దాని ఫార్ములా B ఈజ్ ఈక్వల్ టు μI/4π ఇంటూ డిస్టెన్స్ A ఫ్రమ్ ద కండక్టర్ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా. ఆ ఆల్ఫా బీటా యాంగిల్స్ ఎక్కడ ఉంటాయంటే ఈ ప్లేసెస్ లో ఉండేవి అనమాట. ఓకేనా? కానీ ఫస్ట్ కండక్టర్ మనకి ఎలా ఉంది అంటే కనుక ఒక సైడ్ ఇన్ఫినిటీ ఉంది అండ్ ఒక సైడ్ ఎండ్ ఉంది. ఎగ్జాక్ట్ గా మనకి ఈ ఎండ్ కి ఏ అనే దూరంలో ఉండే పాయింట్ దగ్గర మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలా. ఓకే, దాన్ని ఇక్కడ డ్రా చేశాను. దిస్ ఈస్ ద ఫస్ట్ కండక్టర్. ఇక్కడ పైకి ఇన్ఫినిటీ ఉందనుకోండి అంటే అప్పుడు అర్థం ఏమి ఆల్ఫా యాంగిల్ ఎంత ఉంటుంది అంటే కదా ఇట్లా నువ్వు ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళే కొద్దీ ఈ లెంత్ ని ఆల్మోస్ట్ నీకు 90 degrees ఉంటుంది ఆల్ఫా వాల్యూ. అండ్ కింద కండక్టర్ ఎటువంటిది లేదు కాబట్టి బీటా వాల్యూ ఏమవుతుందంటే 0 అవుతుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఫస్ట్ కండక్టర్ నేను ఏమని రాస్తున్నానంటే μI/4π డిస్టెన్స్ కూడా స్మాల్ ఏ అని రాశాను. అండ్ సైన్ ఆల్ఫా అంటే 90 degrees, బీటా అంటే 0 degrees కాబట్టి సైన్ 0 degrees. సో B1 ఈజ్ ఈక్వల్ టు μI/4πA సైన్ 90 1 అండ్ సైన్ 0 0 కాబట్టి రాసే అవసరం లేదు. నీకు మిగిలేది ఏమంటే μI/4πA అన్నమాట B1 వాల్యూ ఈ ఆరిజిన్ దగ్గర. రైట్, నెక్స్ట్ థర్డ్ కండక్టర్ చూసాం. థర్డ్ కండక్టర్ కి పాయింట్ ఎక్కడ ఉంది అంటే కనుక ఎగ్జాక్ట్ గా అలాంగ్ ద లెంత్ ఉందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు కానీ ఇక్కడ ఇది స్ట్రైట్ కండక్టర్ ఇన్ఫినిటీ ఉంది ఇది, కానీ పాయింట్ ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్ గా ఆ లైన్ మీద ఉంది ఈ ఓ అనే పాయింట్ ఇది. అప్పుడు ఆల్ఫా బీటా వాల్యూస్ ఏమవుతాయి ఇక్కడ అని అంటే కనుక ఆల్ఫా 0నే బీటా కూడా 0నే, అసలు ఏమీ లేవు లైన్స్ ఇక్కడ కాబట్టి. ఓకేనా? దీనిలాగా ఇలాగా. సో ఆల్ఫా బీటా రెండు 0 సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ 0 0 అండ్ సైన్ బీటా కూడా సైన్ 0 కూడా మళ్ళీ 0నే అవుతుంది. టోటల్ గా 0 ఇంటూ ఎనీథింగ్ 0 అవుతుంది కాబట్టి సో B3 వాల్యూ ఏమవుతుంది అంటే 0 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆర్క్ చూస్తే ఈ ఆర్క్ సెంటర్ దగ్గర వేసిన యాంగిల్ ఎంతంటే ఈ యాంగిల్ 90 degrees కాబట్టి రిమైనింగ్ యాంగిల్ మొత్తం అంతా ఎంత ఉంటుంది అని అంటే ఇదంతా 360లో 90 తీసేస్తే ఇట్ విల్ బి 270 degrees డ్యూ టు an current carrying arc. సెంటర్ దగ్గర వేసిన యాంగిల్ ఒకవేళ థీటా అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందంటే సెంటర్ దగ్గర B ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సెకండ్ కండక్టర్ కాబట్టి B2 అని రాస్తున్నాను μI/2R. R అంటే రేడియస్, ఇక్కడ స్మాల్ ఏ, θ/2π. కానీ ఇక్కడ వేసిన యాంగిల్ థీటా ఎంత అంటే 270 degrees. దాన్ని రేడియన్స్ లో రాస్తే 3π/2 రేడియన్స్ అవుతుంది అన్నమాట. సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఫార్ములాలో థీటా బదులు μI/2A థీటా బదులు 3π/2 ఇంటూ 2π అని రాయాలి. సరే, ఇక్కడ పై క్యాన్సిల్ అవుతుంది. ఇంకా డినామినేటర్ లో ఏముంటుంది టోటల్ గా అంటే B2 ఈజ్ ఈక్వల్ టు 3μI/ ఇక్కడ మొత్తం 3 2 ఉన్నాయి కాబట్టి 2 2s are 4 4 2s are 8 8A అవుతుంది అన్నమాట B వాల్యూ. ఓకే, ఇంకా టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రాస్తే B టోటల్ లేదా B రిజల్టెంట్ B నెట్ ఈజ్ ఈక్వల్ టు B1 ప్లస్ B2 ప్లస్ B3. ఓకే, సో ఇక్కడ
B1 అంటే ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసి μi/4πa. దిస్ ఈస్ B1 వాల్యూ. సో సబ్స్టిట్యూట్ చేసి ఏమొస్తుంది 4πa ప్లస్ B2 ఎంత అంటే 3μi/4/8a. ఓకే, అండ్ B3 వాల్యూ 0 రాసే అవసరం లేదు ఇంకా. సో దిస్ ఈస్ ద టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ అట్ ద సెంటర్ O. దీంట్లో మనము ఏమైనా కామన్ అంటే కామన్ తీసేసుకొని రాసుకుంటాం అనమాట ఆప్షన్స్ని బట్టి. ఓకే.